నిమిషాల్లో రాబోతుండు. మీరు అందరు కూడా ఎంకకెంచి వచ్చే వాళ్ళందరూ ఈ ముందు సీట్లు ఆసీనులు కావాల్సిందిగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యు అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు కూడా మన రాహుల్ గాంధీ గారి ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకి రాబోతున్నారు. మీరు అందరు కూడా త్వరలో ముందుకు రావాలని చెప్పి ఏదైతే ఆ బయట గేట్ కాడికి కూడా త్వరలో రావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. अनिल बोलते रहो అమ్మ వెనకాకి వస్తున్నా అందరికీ కూడా విజ్ఞప్తి తొందరగా వచ్చి ముందు చైర్లలో కూర్చోవాలి. ప్లీజ్ తొందరగా ముందు చైర్లలోకి రండి అమ్మా. అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కొద్దిగా ముందు చైర్లలోకి వచ్చి కూర్చోండి. బయట పోలీస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరగా బయట గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా లోపల పంపించాలి. అందరు కూడా ఎన్కే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టేడియంలో ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ముందు చైర్లలో వచ్చి కూర్చోండి. ముందు చైర్లలో వచ్చి కూర్చోవాలి అందరూ. ఇప్పుడు ఆ బయట ఏదైతే ఆ గేట్ కుల్ల పెట్టిరో పోలీస్ బ్రదర్స్ వారు కొద్దిగా గేట్ తీసి ఇక్కడికి వచ్చి వారిని పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే వచ్చేవాళ్ళు కూడా ముందు సీట్లు ఆసీనులు కావాల్సిందిగా ప్లీజ్ బ్రదర్స్ తొందర వచ్చేసి మీరు ముందు సీట్లో కూర్చోవాలని కోరుతూ పోలీస్ బ్రదర్స్ కూడా సహకరించమంటున్నాం. ఎక్కడైతే గేట్ల కాడ మీరు వారిని లేట్ చేపిస్తున్న వాళ్ళని ఇమీడియట్లీ లోపలికి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కొడు పాపాత్ములు దేహాన్ని బయట నుంచి వాళ్ళందరూ తొందరగా లోపలికి రాలమ్మా ప్లీజ్. బయట స్టేడియం బయట ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా లోపలికి రావాలి. లోపలికి వచ్చిన మిత్రులందరూ కూడా ముందు చైర్లలోకి రావాలి. అక్కడ నిల్చోని చూస్తున్నారు, ఎవరైతే అక్కడ ర్యాంప్ పైన నిల్చోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరగా లోపలికి రావాలి. తొందరగా లోపలికి రావాలమ్మా. నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికి వచ్చిన
పచ్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా, కరిగే మనసే మరిగి పోనీ లావాలా, ఆయుధమే ఆగ్రహాల జ్వాల, రగిలే చూపులు మౌన శంఖారావంలా, ఎగసే ఊపిరి యుద్ధ భేరీ నాదంలా, నిర్జించారా దౌర్జన్యాన్ని వేళ. స్పీడ్ సూపర్ ఫాస్ట్ మరీ పురి పురు హోరా హోరీ బూటలేసు పట్టగానే గీత ఏమో చీత ఎమ్మల్ల యుద్ధం మక్కువట ఆకాశమే హద్దట అడ్డులెన్ని వచ్చినా గుండె నిండే ధైర్యం ఎంతో ఉందట కను రెప్పపాటు టైంలోనే పట్టేసి చుట్టేసి అంతమే చూస్తుంది రైఫల్ బుల్లెట్ లాగా దుసుకెడుతుంది यहाँ बदलाव की हवा चल गई है, यहाँ बदलाव आएगा। మాట వినరా నీ పొగరంతా తను అని చేస్తుంది ఆ పట్టులోన నిప్పే నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీరు ఇంకా నిలబడాలందరూ కూడా ముందుకు రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకా నిలబడ్డ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ముందుకు రావాలి. మీరు ఇక్కడ ఆసీనులు కావాలని మనస్ఫూర్తిగా నా అక్క చెల్లెళ్ళకు నా అన్నదమ్ములకు కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఇంకా నిలబడ్డ వాళ్ళు పైనుంచి వచ్చే వాళ్ళు కూడా అక్కడ ఏదైతే ఆడ గేట్ దగ్గర పోలీస్ వాళ్ళు కొద్దిగా లేట్ చేస్తారో కొద్దిగా 5 నిమిషాలు వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టమని చెప్పి మా పోలీస్ బ్రదర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. కొద్దిగా ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ముందుకు రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. స్పీడ్ సూపర్ ఫాస్ట్ మరీ పురి పురు హోరా హోరీ బూటలేసు పట్టగానే గీత ఏమో చీత ఎమ్మల్ల యుద్ధం మక్కువట ఆకాశమే హద్దట అడ్డులెన్ని ఇంకా నిలబడ్డ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్లకు ఇక్కడ ముంగట రావాల్సిందిగా వారిని కోరుతున్నాము. వారందరూ అక్కడ ఎక్కువ రద్దీ అవుతుంది, ముందుకు రావాలని.
పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడు పాపాత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. హలో హలో పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడు పాపాత్ములు, దేహాన్ని
Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా మా జన సేవకుడా లొంగని సైనికుడా ప్రజా సంక్షేమమే లక్ష్యమై అందుకు కదిపిన అడుగే సాక్ష్యమై భరత ఖండమున బాధ్యతయుతుడై సకల వర్గ జనహితముకు వరమై కలవంచక తల చింత మార్గమై భారత్ జోడో యాత్రత మొదలై జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలక ఎదురేది జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలక ఎదురేది నిరుపేదలకు నేస్తం తానై ఆదరిస్తూ చూపించెను హస్తం సామాన్యులతో నీ సావాసం దేశం కోసమే నీ సర్వస్వం కుంటుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు కంట జారిన నీళ్లను తుడిచి కంపిన చీకటి తరిమాడు ఈ గతులు మార్చకంతైనాడు సంధిస్తూ ప్రశ్నలు విసిరాడు రాహుల్ రాకత పులకించినదో తెలంగాణ నేల రాబందుల మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాం మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం పేదవాడికి కొడు గుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో
విరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల పడుతూ పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు అవుతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు ఇప్పుడు మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అటు భారతదేశంలో న్యాయయాత్ర పేరుతో భారతదేశంలో ఒక ప్రజల మధ్యలో ఉండి ప్రజల గుండెల్లో ఉండి ప్రజల ఆలోచనలో ఉండి ఈ భారతదేశాన్ని అణువణువున అభివృద్ధి సంక్షేమం కోరుకునే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వేదిక మీదకి రావడం జరిగింది. ఇప్పుడు మన నాయకుడు బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా ముందు సాగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా మన మధ్యలోకి రావడం జరిగింది. వారి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యావత్ తెలంగాణలో 100 రోజుల్లో తెలంగాణ డంకా మోయించి ప్రతి వర్గాన్ని అటు మహిళా సోదరులను ఇటు యువకులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో కాదు భారతదేశ అన్ని రాష్ట్రాల్లో గొప్ప విధంగా తెచ్చే విధంగా ఏవైతే అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 14 పార్లమెంటు సీట్లు గెలిపించి బహుమానంగా మన భారతదేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయడానికి ఏదైతే ఆశిస్తున్నాడో అది సంపూర్ణంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి 14 ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి వారు కోరినట్టు ప్రజలలోకి వెళ్తే ప్రతి కాంగ్రెస్ నాయకుడిని ఇంటికి చేర్చుకొని నాటి మాట ముఖ్యమంత్రి వారు ఇచ్చిన 200 యూనిట్ల కరెంటు కానీ ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ ఆరోగ్య భద్రత కానీ ఏదైతే ప్రతి విషయంలో మేము కాంగ్రెస్ ఓటేస్తాం భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తామని చెప్తున్నందుకు మనము అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు మన డైనమిక్ లీడర్ తెలంగాణ పులి బిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన గుండెల్లో ప్రతి గుండెల్లో నిలిచిన మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో మిత్రులారా, ఈరోజు ఈ సరూర్ నగర్ గడ్డ మీద తెలంగాణ జనజాతర నిర్వహించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల బరిలో దించుతే ఈరోజు వారిని గెలిపించడానికి మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మహిళలను మైనారిటీలను విద్యార్థులను నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కోసం ఉపాధి కోసం జీవన్మరణ సమస్యగా బాధపడుతున్న ప్రతి తాడిత పీడిత జనాలను కలుస్తూ ఈ దేశంలో సమూలమైన మార్పు తీసుకొచ్చి పేద ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు
ఈ రోజు ఈ సరూర్ నగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ సమాజానికి పిలుపు ఇవ్వబోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో కనీసం 14 పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించడం ద్వారా ఇండియా కూటమిని దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు కష్టపడుతున్నారు. తెలంగాణ తరఫున వారికి సగర్వంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ గారి కోసం మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులారా, ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. వివిధ సందర్భాలలో వివిధ అంశాల ప్రాతిపదికన ఆనాడు ఎన్నికలు జరిగినాయి. ఒకసారి సంక్షేమం కావచ్చు, ఇంకొకసారి అభివృద్ధి కావచ్చు, ఇంకొకసారి దేశ భద్రత కావచ్చు. కానీ 18వ లోక్సభ ఎన్నికలు మన యొక్క జీవన్ మరణ సమస్య. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈరోజు ప్రమాదంలో పడ్డది. ఇవాళ రాజ్యాంగం ద్వారా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు, మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో, ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిండ్రో, రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిండ్రో, ఇవాళ వాటన్నిటిని రద్దు చేసి ఈ దేశం మీద, ఈ సమాజం మీద, ఈ రాజ్యాంగం మీద, ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా దాడి చెయ్యాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిండ్రు. అందుకే మిత్రులారా, 1980లో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణ నుంచి, మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఆనాడు తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ గారు బలైనప్పుడు వారి ఆఖరి స్వార్థ, చివరి రక్తపట్టు ఈ దేశ పేదల కోసం అంకితం చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం, మన గడ్డ, మన తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ అందుకే ఇందిరాగాంధీ గారి మనవడు, తెలంగాణ ప్రదాత సోనియమ్మ కొడుకు మళ్ళీ రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడ్డది. అందుకే రాజ్యాంగాన్ని కాపాడడానికి, రిజర్వేషన్లను రక్షించడానికి వారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద నుంచే నరేంద్ర మోడీ, అమిత్ షాలపై యుద్ధం ప్రకటించిండు. ఈ యుద్ధంలో తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడాలి. 60 సంవత్సరాల ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలతో, సోనియమ్మ ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ఇవాళ మన దగ్గరకు వచ్చిండు. మిత్రులారా, ఇవాళ మనమందరం ఏకమై 4 కోట్ల ప్రజలు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడి ఈ రాజ్యాంగాన్ని రక్షించి రిజర్వేషన్లను కాపాడే పోరాటంలో మనం వారికి వెన్ను దన్నుగా నిలబడాలి. మన అందరి బాధ్యత అని ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తున్న మిత్రులారా, ఇవాళ నిన్న మొన్న బీజేపీ నాయకులు, నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణకు వచ్చి మాకు 15 సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను తుదమిట్టిస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, పౌర హక్కులను పౌర సమాజం
ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు జాగ్రత్తతో ఆలోచన చేయాలి. ఈ హైదరాబాద్ రాష్ట్రం 2004 నుంచి 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడినారు. కాబట్టే మత సామరస్యాన్ని పెంచి పెంపొందించింది. కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువకులకు వచ్చినాయి. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ జంట నగరాలలో ఉండే ప్రజల్ని, చేవెళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు మత చిచ్చు రేపి మత కల్లాలు వాళ్ళు వచ్చి శాంతి భద్రతలు దెబ్బతింటే మనకు పెట్టుబడులు వస్తాయా? మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా? ఈ పరిస్థితుల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని, ఎన్నికల్లో గెలవాలని, ఈ దేశాన్ని దోసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో చదువుకున్న వాళ్ళని, డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఆలోచన చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది, మత సామరస్యం కాపాడినాం, ఈ నగరాన్ని అభివృద్ధి చేసినాం, ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం, వందలాది పరిశ్రమలు తెచ్చినాం, ఐటీ కంపెనీలను తెచ్చినాం, ఫార్మా కంపెనీలను తెచ్చినాం. కాబట్టే ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ ఈ విశ్వ నగరంలో బీజేపీ వాళ్ళు విషం జిమ్ముతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే, మత చిచ్చు పెట్టాలి, మతాల మధ్య విభజన చెయ్యాలి, ఎన్నికల లబ్ధి పొందాలి. ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఈడికొచ్చిన మా సోదరులను నేను అడుగుతున్నా, శ్రీరామనవమి మనం చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? మన తాతలు ముత్తాతలు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ పూజలు చేయలేదా? కోడిని కొయ్యలేదా? కళ్ళు పొయ్యలేదా? మనకా వీళ్ళు హిందుత్వం గురించి నేర్పేది? ఇవాళ కేవలం అక్షింతల పేరు మీద రాముడి వారి ప్రతిష్ట జరగక ముందే 15 రోజుల ముందుగానే గ్రామాలకు, పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుండి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇవాళ నా హిందువులకు, నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు. మన అందరం సోదరులం, మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది. ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాలి మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్టు చెయ్యాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం. ఇవాళ ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు, రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా, నరేంద్ర మోడీని, మీ పార్లమెంట్ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు 15 సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు. మీరు సమర్థిస్తున్నారా? మీరు శిక్షిస్తారా? ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో బీజేపీలు బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఇది దుర్మార్గమైన ఆలోచన. అందుకే మిత్రులారా, బీజేపీని తిప్పి కొట్టాలి, బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి. ఇవాళ ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది,
కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డిచ్చింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీరు నాతో పాటు నేను బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డిచ్చిందని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమేనా? 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 బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి మిత్రులారా, గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన నగరాన్ని కాపాడుకొని, మత సామరస్యాన్ని కాపాడుకొని, ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే. అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు, రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు. అందుకే మీరందరూ, మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. ఢిల్లీ మోడీ గుండెలు ఎదరాలి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేవెళ్ళ పార్లమెంటు నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి. అదేవిధంగా మల్కాజ్గిరి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనో, ఏ ఎల్బీ నగర్ నుంచి నాకు 30,000 మెజారిటీ ఇచ్చి గల్లీ నుంచి ఢిల్లీకి ప్రశ్నించే గొంతుగా పంపించారు. ఆ పార్లమెంటు నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అభ్యర్థులు. ఈ ముగ్గురిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మన భారత అఖండత గురించి, భారత ప్రధానిగా కావడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర, నా యాత్రతో భారతదేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. ఇంటింటికి మేలే दीपादास मुंशी जी, रेवंत रेड्डी जी, उत्तम रेड्डी जी, मधु याक्षी जी, महेंद्र रेड्डी जी, माल रेड्डी रंगा रेड्डी जी, लक्ष्मा रेड्डी जी, हमारे कैंडिडेट्स रंजीत रेड्डी जी, सुनीता महेंद्र जी, चमला किरण कुमार रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता,
भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। ट्रांसलेशन की जरूरत है या हिंदी में चलेगा? ट्रांसलेशन। भाइयों और बहनों, ये चुनाव पहला चुनाव है जहां बीजेपी ने, आरएसएस ने साफ कह दिया है कि अगर वो चुनाव जीतेंगे तो हिंदुस्तान का संविधान जो है उसे बदल देंगे और उसे रद्द कर देंगे, खत्म कर देंगे। भाइयों और बहनों, ये हिंदुस्तान का संविधान कोई मामूली किताब नहीं है। ये हिंदुस्तान के गरीब लोगों की आवाज है, उनके दिल की धड़कन है, उनके अधिकार ये कॉन्स्टिट्यूशन उनको देता है। बीजेपी के नेता जब कॉन्स्टिट्यूशन को रद्द करने की बात करते हैं, कॉन्स्टिट्यूशन को बदलने की बात करते हैं, तो वो सिर्फ गरीब जनता पे नहीं, देश की आत्मा पर आक्रमण कर रहे हैं। भाइयों और बहनों, अगर आपको रिजर्वेशन मिला तो इस किताब ने, इस संविधान ने आपको रिजर्वेशन दिया। अब अगर आपको देश में अधिकार मिलते हैं तो अधिकार इस कॉन्स्टिट्यूशन ने दिया, इस किताब ने दिया। इसके लिए अंबेडकर जी, महात्मा गांधी, जवाहरलाल नेहरू लड़े थे, सालों जेल गए, अपना खून पसीना दिया, और अब बीजेपी के लोग सोचते हैं कि उनके काम को, उनके कर्मों को नष्ट किया जा सकता है। मैं स्टेज से आपको कहना चाहता हूं, दुनिया में कोई भी शक्ति इस कॉन्स्टिट्यूशन को रद्द नहीं कर सकती है। यह कॉन्स्टिट्यूशन की रक्षा कांग्रेस पार्टी, रेवंत रेड्डी, राहुल गांधी, खड़गे जी, सारे के सारे मिलके करेंगे। देश की जनता करेगी, देश के पिछड़े लोग, देश के दलित, देश के आदिवासी, देश के किसान, देश के मजदूर सब करेंगे। भाइयों और बहनों, पिछले 10 सालों में नरेंद्र मोदी ने 22 लोगों के लिए सरकार चलाई है। अदानी, अंबानी जैसे लोगों के लिए उन्होंने सब कुछ किया। देश की जनता के लिए, किसानों के लिए, मजदूरों के लिए नरेंद्र मोदी जी ने थोड़ा सा काम नहीं किया। भाइयों और बहनों, आप हैरान हो जाओगे, नरेंद्र मोदी जी ने 22-25 लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। 24 साल का मनरेगा का पैसा उन्होंने 22 लोगों को दिया। कांग्रेस पार्टी ने मन बना लिया है, खड़गे जी ने, सोनिया जी ने, मैंने, रेवंत रेड्डी जी ने, तेलंगाना के सब नेताओं ने मन बना लिया है कि अगर बीजेपी 22 अरबपति तैयार कर सकती है तो कांग्रेस पार्टी करोड़ों लाखपति तैयार कर सकती है। भाइयों और बहनों, चुनाव के एकदम बाद जैसे ही हमारी सरकार आएगी, हिंदुस्तान के सारे गरीब परिवारों की लिस्ट बनेगी। सारे के सारे नाम, तेलंगाना के गरीब लोगों के नाम, उत्तर प्रदेश, महाराष्ट्र, मध्य प्रदेश, सारे प्रदेशों में जो भी गरीब परिवार हैं उनके नाम की लिस्ट बनाई जाएगी और हर परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में कांग्रेस पार्टी, इंडिया गठबंधन की सरकार साल का 1 लाख रुपया डाल देगी। आप सोचिए, महीने का 8,500 रुपए,
साल का 1 लाख रुपए, इस पैसे से हिंदुस्तान के गरीब परिवारों की जिंदगी बदल जाएगी। स्वास्थ्य, शिक्षा, जो भी आप करना चाहते हो आप इस पैसे से कर पाओगे। भाइयों और बहनों, पैसे की कोई कमी नहीं है। नरेंद्र मोदी जी ने अरबपतियों को यह पैसा दिया। हम अब हिंदुस्तान के किसानों को, मजदूरों को, बेरोजगार युवाओं को और सबसे गरीब परिवारों को यह पैसा देने जा रहे हैं। 8,500 रुपए महीने के खटाखट आपके बैंक अकाउंट में जाएंगे। आप देखना, ये प्रेस वाले कहेंगे ये क्या हो रहा है, गरीबों की आदत बिगाड़ी जा रही है। मैं इनको याद दिलाना चाहता हूं, जब नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया अरबपतियों का माफ किया, तब आपने एक शब्द नहीं कहा। तब अरबपति की आदत नहीं बिगाड़ी जा रही थी। मगर जब कांग्रेस पार्टी गरीबों को पैसा देती है तो मीडिया के सब लोग कहते हैं गरीबों की आदत बिगड़ रही है। अब आपको जो कहना है कहिए, आप अदानी के लोग हो, हमें जो करना है हम करने जा रहे हैं। गरीबों के खाते में हम करोड़ों रुपए डालने जा रहे हैं। भाइयों और बहनों, किसानों को अनाज के लिए, शुगर केन के लिए, कपास के लिए सही दाम नहीं मिलता। नरेंद्र मोदी काले कानून लाए, उनका धन उनसे छीनने की कोशिश की। हम किसानों के लिए जबरदस्त काम करने जा रहे हैं। मैनिफेस्टो में हमने 2 वायदे किए हैं। पहला वायदा, जैसे ही हमारी सरकार आएगी किसानों का हम कर्जा माफ करेंगे। दूसरा वायदा, किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस कांग्रेस पार्टी की सरकार देने जा रही है। आपके अनाज के लिए, धान के लिए, गन्ने के लिए, शुगर केन के लिए आपको मिनिमम प्राइस कानून के मुताबिक मिलेगी और वो दिन गायब हो जाएंगे जब आपको अपनी मेहनत के पैसे नहीं मिलेंगे। भाइयों और बहनों, नरेंद्र मोदी ने बेरोजगारों की लाइन लगा दी है। करोड़ों युवाओं को नोटबंदी से, गलत जीएसटी से, अग्निवीर योजना से उन्होंने बेरोजगार बनाया। इसीलिए हम एक नया कानून ला रहे हैं, अप्रेंटिसशिप का अधिकार। अमीर घर के परिवार अपने बच्चों को अप्रेंटिसशिप करवाते हैं। 6 महीने की, 1 साल की नौकरी होती है, उनकी ट्रेनिंग होती है और अंत में उनको पैसा मिलता है। ये मौका हिंदुस्तान के बेरोजगार युवाओं को नहीं मिलता। इसलिए हमने निर्णय लिया है कि हम हिंदुस्तान के सारे ग्रेजुएट्स को, डिप्लोमा होल्डर्स को, कॉलेज ग्रेजुएट, यूनिवर्सिटी ग्रेजुएट्स को अप्रेंटिसशिप का अधिकार देने जा रहे हैं। सारे के सारे युवा, बेरोजगार युवा हाथ उठा के सरकार से रोजगार मांग पाएंगे और सरकार को ये रोजगार देना ही पड़ेगा। रोजगार प्राइवेट सेक्टर में, पब्लिक सेक्टर में, सरकारी ऑफिसेज में, सरकारी यूनिवर्सिटीज, कॉलेजेस, सरकारी स्कूल्स में, सरकारी अस्पतालों में दिया जाएगा। 1 साल की नौकरी मिलेगी, पहली नौकरी पक्की होगी, सबसे बेहतरीन ट्रेनिंग मिलेगी और 1 लाख रुपए साल के बैंक अकाउंट में, हिंदुस्तान के करोड़ों युवाओं के बैंक अकाउंट में जाएंगे। 8,500 रुपए महीने के खटाखट। मजदूरों को आज मनरेगा में 250 रुपए मिलता है। हम मनरेगा के मजदूरों को 400 रुपए देने जा रहे हैं। और जो आशा और आंगनवाड़ी में काम करती हैं, उन महिलाओं को मैं कहना चाहता हूं, जो भी आपकी आज आमदनी है उसको हम दुगना करने जा रहे हैं। इंडिया की सरकार आपकी आमदनी को दुगना करने जा रही है। भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने चुने हुए लोगों के लिए काम किया। हमारी सरकारें गरीबों के लिए, कमजोर लोगों के लिए, पिछड़ों के लिए काम करती है। यहां पे हमने जाति जनगणना लागू किया तेलंगाना में, और वही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं। जाति जनगणना से
हिंदुस्तान के गरीब लोगों को, पिछड़ों को, दलितों को, आदिवासियों को, गरीब जनरल कास्ट को, माइनॉरिटीज को अपनी भागीदारी के बारे में, अपनी आबादी के बारे में पता लग जाएगा। क्रांतिकारी कानून है। इसके बाद हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी, क्योंकि हिंदुस्तान की जनता को सच्चाई पता लग जाएगी। भाइयों और बहनों, रेवंत जी ने और हमारी तेलंगाना की टीम ने तेलंगाना में जबरदस्त काम किया है। 30,000 युवाओं को रोजगार मिला है। 500 रुपए का गैस सिलेंडर मिलता है। चेउता योजना में 10 लाख रुपए का हेल्थ इंश्योरेंस दिया है। महिलाओं को बस में फ्री में जाने का मौका मिला है और 200 यूनिट फ्री बिजली के हम देते हैं। जैसे ही हम तेलंगाना में काम कर रहे हैं, वैसे ही हम हिंदुस्तान में काम करेंगे और जितना भी पैसा इन्होंने अरबपतियों को दिया है, उतना पैसा हम हिंदुस्तान के और तेलंगाना के गरीब लोगों को देंगे। भाइयों और बहनों, रात का समय है, आप दूर दूर से आए। मैं आपको दिल से धन्यवाद करना चाहता हूं और आपसे कहना चाहता हूं, हमारे यहां जो उम्मीदवार हैं उनको आप भारी बहुमत से जिताइए। भारी बहुमत से जिताकर आप उनको लोकसभा में पहुंचाइए। लोकसभा में वो आपकी आवाज उठाएंगे, आपकी रक्षा करेंगे और इंडिया की सरकार बनाकर गरीबों की, कमजोरों की, पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार हम बनाने जा रहे हैं। आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार। जय हिंद, जय तेलंगाना।